అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి పరిశుద్ధ దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించినందుకు కేవలం దేవుని నామంకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీఆర్ బ్లెస్డ్ పీపుల్ ఇన్ జీసస్ క్రైస్ట్. మరి దేవుడి యొక్క వాక్యానికి మనం వెళ్ళిపోదాం. మరి దేవుడు మంచి మాటలతో ఇంతసేపు మనను మరి పాటల ద్వారా దేవుని ఆరాధించడంలో, స్తుతించడంలో దేవుడు మనతో ఉన్నాడని నమ్ముచున్నాను. మరి దేవుడు ఈరోజు యొక్క అంశము మరి అద్భుతాలు గొప్పవా, వాక్యం గొప్పదా? ఈరోజు యొక్క అంశం ఏంటిదండి? అద్భుతాలు గొప్పవా, వాక్యము గొప్పదా? మెరికల్స్ ఆర్ గ్రేట్ ఆర్ వర్డ్ ఈజ్ గ్రేట్. అద్భుతాలు అంటే తెలుసు కదా మీకు, దేవుడు చేసే మన కార్యాలను అద్భుతాలు అంటాం. మరి వాక్యం అంటే మీకు తెలుసు కదా, మనం బైబిల్ చదువుతాం కాబట్టి దాన్ని వాక్యం అని అంటాం. హల్లెలూయా. దేవుడు మరి కొన్ని మాటలు నేను చెప్పి దేవుని వాక్యాన్ని నేను ముగించాలని ఆశిస్తున్నాను. మరి ప్రభు మాటలను మనకి ఏమిస్తుందండి? ఆశీర్వాదాలను ఇస్తుంది. అదేవిధంగా మనకు మంచి మర్యాదను నేర్పిస్తుంది. అదేవిధంగా ప్రశాంతతనిస్తుంది. ఏమిస్తుంది? దేవుని సన్నిధానికి రాగానే మనకు ప్రశాంతత దొరుకుతుంది, పీస్ దొరుకుతుంది. హల్లెలూయా. మీరు బయట ఎక్కడికి వెళ్ళినా, గృహంలో ఉన్నా, మీ ఆలోచనలన్నీ డిఫరెంట్గా ఉంటుండొచ్చు. హల్లెలూయా. మనం చాలా తలస్తుండొచ్చు. బట్ వెన్ వి కమ్ టు గాడ్స్ ప్రజెన్స్, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంకి వస్తావో అప్పుడు మనకి ఏం దొరుకుతుందంట? పీస్, ప్రశాంతత. హల్లెలూయా. ఎవ్రీబడి ఈజ్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ అండ్ జాయ్. ప్రతి ఒక్కరము మనము దేనికోసం సర్చ్ చేస్తామండి? సంతోషంగా ఉండాలని కదండి. మన జీవితాలలో ఎప్పుడు మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుని సన్నిధానంలో ఆయన రుచిని చూడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఈరోజు కొన్ని మాటలతో దేవుడు మనతో మాట్లాడి మనని ఆదరించి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. చూసుకుందామా? వాక్యంలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 'ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు.' హల్లెలూయా. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. హల్లెలూయా. అద్భుతాలు ఆగవచ్చు కానీ వాక్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. మొదటిగా ఏంటిదంటే అద్భుతాలు ఆగిపోవచ్చు కదండి, కానీ వాక్యం ఏంటంట? ఎప్పటికీ నిలిచి ఉంటుంది కదా. ఆకాశము భూమి గతించిపోతుంది, అన్నీ నశించిపోతాయి. మరి దేవుడు రాకడొచ్చినప్పుడు ఏమవుతుంది? సృష్టి అంతా నశించిపోతుంది. కానీ ఆయన దేవుడు ఏం మాట ఇచ్చాడు? నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి. హల్లెలూయా. నీవు రక్షింపబడుతున్నావా? నేను రక్షింపబడుతున్నానా? ఒక్కసారి మనం ఆలయంకి వచ్చి పరీక్షించుకుందాం. దేవా, నన్ను సరిచేయి. మరి ఆకాశము భూమి గతించిన నీ మాట గతించిపోదు. హల్లెలూయా. నీ మాట చే నన్ను శుద్ధీకరించు, నీ మాట చే నన్ను బలపరచు, నీ మాట చే నన్ను ఆదరించు, నీ మాట చే నన్ను స్వస్థపరచు. హల్లెలూయా. ఆయన మాటలో గొప్ప శక్తి ఉందండి కదండి. మరి ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, ఈ సృష్టి అంతా గతించిపోతుంది. కానీ యేసుక్రీస్తు మాత్రము, మాటలు మాత్రము, వాక్యము మాత్రము నిలిచి ఉంటుందంట. మొదటిగా మనం ఏం చూసుకున్నాం? అద్భుతాలు ఆగిపోవచ్చు కానీ వాక్యము మాత్రము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభాగించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. రెండవదిగా చూసుకున్నట్లే అద్భుతాలు కళ్ళకు కనబడతాయంట, కానీ వాక్యము హృదయాన్ని మారుస్తుంది. హల్లెలూయా. రెండవదిగా ఏంటిదండి? అద్భుతాలు కళ్ళకు కనబడతాయి కానీ వాక్యము హృదయాన్ని మారుస్తుంది. దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు చూసుకున్నట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. ఎట్లా ఉందంట? సజీవమై ఉన్నది. ద వర్డ్ ఈజ్ లివింగ్ అలైవ్. హల్లెలూయా. వాక్యము సజీవంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సజీవుడయ్యాడు. మరి ఈ భూలోకంలో ఆయన సజీవుడై ప్రతి ఒక్కరికి కనబడ్డాడు. హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు మరణించి కదండి. ఆయన వాక్యము కూడా, మరి వాక్యమే ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు.
ఆ దేవుని నువ్వు ఈరోజు పూజిస్తా ఉన్నావు. మరి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది అయి రెండంచుకుల ఎదుట వంటి ఖడ్గము వంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలంగా విభజించి దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. హల్లెలూయా. వాక్యం అంట ఏం చేస్తుందండి? హృదయాలను మారుస్తుంది. ఈరోజు నీ హృదయము మరి ఏదో ఆలోచనలతో వచ్చి ఉంటామేమో. మరి ఇక్కడ ఒక మనసుండి ఇంట్లో ఒక మనసు ఉంది కదా, అయ్యో నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేశారో, మా పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇంకా లేచారా లేదా. కొంతమంది ఇక్కడ ఉంటున్నారు, ఇంట్లో కొంతమంది ఉంటున్నారు కదండి. అందరూ ఆలయంకు ఉదయం కాలంగానే దేవుని సన్నిధానంకి రావాలి కదండి. ఇంట్లో ఒకరుండి సంఘంలో ఒకరు ఉండడం కాదు. అంటే ఎక్కడైనా అటెండ్ కావచ్చు, బట్ యు హ్యావ్ టు స్పెండ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నీవు గడపాలి. మరి అద్భుత కార్యాలు నువ్వు చూడాలంటే మరి నీ హృదయంలో ఏం పెట్టుకోవాలండి? వాక్యము పెట్టుకోవాలి. హల్లెలూయా. అద్భుతాలు కళ్ళకు కనబడుతున్నాయి మనకి కదండి, చూస్తున్నాం. కానీ వాక్యము ఎక్కడ చేస్తుంది? మీ హృదయాన్నే మార్చేస్తుంది. మన హృదయం మారితేనే అద్భుత కార్యాలు జరుగుతాయి, లేకపోతే మనకు అద్భుత కార్యాలు జరగవు. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చూసుకున్నాం? అద్భుతాలు ఆగిపోవచ్చు, కానీ వాక్యము ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అద్భుతాలు కండ్లకు కనబడతాయి, కానీ వాక్యం హృదయాన్ని మారుస్తుంది. హల్లెలూయా. మూడవదిగా చూసుకుందాం, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. హల్లెలూయా. కాగా వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం. మీరు వాక్యము ద్వారా మీరు జీవిస్తే దేవుడు అద్భుత కార్యాలు మీ కుటుంబం పట్ల చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నీవు విశ్వాసం ఉంచితే. హల్లెలూయా. అద్భుతాలు విశ్వాసానికి సరికర్త అయి ఉన్నాయి. మరి వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంట? వింటేనే మనకు విశ్వాసం వస్తుందండి కదండి. వినకపోతే వస్తుందా? మనము వాక్యం వింటేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. వాక్యం వినకుండా ఎప్పుడైతే ఉట్టిగా కూర్చొని అద్భుత కార్యాలు చెయ్యి అంటే జరుగుతుందా? జరగవు. అందుకే కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలనే, దేవుని మాట వలనే కలుగుతుందంట అండి. హల్లెలూయా. దేవుడు మరి ఆ రోజు కానాను విందులో ఏమాగిపోయింది? ద్రాక్షారసం ఆగిపోయింది కదండి. మరి దేవుడు నీటిని ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మరి నీ ఇంట్లో కూడా ఏదన్నా లోటుపాటు ఉందేమో, ఒకవేళ బియ్యమే కానీ పప్పే కానీ, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కానీ డబ్బులే రాకపోతే వాటి మీద ఉంచి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. హల్లెలూయా. గొప్ప కార్యాలు నీవు చూస్తావు. మరి 5,000 మందికి దేవుడు ఎన్ని రొట్టెలు పంచిపెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు మరి మాటతో చెప్పాడు. హల్లెలూయా. మాటతో అక్కడ చెప్పగానే అక్కడ అద్భుత కార్యం స్టార్ట్ అయింది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం ఏంటండి? ఎంత గొప్ప దేవుడిని మనం పూజిస్తున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుత దేవుని మనం పూజిస్తున్నాం. మరి వాక్యము దేవుని మాట. హల్లెలూయా. ఆ మాటతో మనం జీవిస్తాం. హల్లెలూయా. మరి ఆ విశ్వాసంతో మనం జీవిస్తాం. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. అదేవిధంగా మరి కుళ్ళిపోయిన శవాన్ని ఏం చేశాడు? దేవుడు లేపాడు. నోటి మాటతోనే లేపాడు. హల్లెలూయా. మరి ఎంత విశ్వాసం ఉంటే అండి ఆ శవం లేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మరి పాస్టర్ గారు కూడా మరి ఒక ఆంటీ మంచి మినిస్ట్రీ చేస్తుంటుంది. ఆల్రెడీ ఫ్రైడే మీటింగ్ రోజు పాస్టమ్మ గారు చెప్పారనుకుంటా. ఆంటీ పేరు నేను చెప్పను. సో ఆంటీకి చాలా చిన్న స్వరం ఉంటుంది. ఆమె మరణించింది అని వాళ్ళ హస్బెండ్ సడన్గా డాడీకి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే డాడీ వెళ్ళి ఎట్లయినా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఆదరిస్తాం, వచ్చి వారికి ప్రార్థిస్తాం. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాడు. శవాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ శవం ఏమైందంట? లేచిందంట, కదిలిందంట. ఫస్ట్ కదలంగానే ఆ భర్తకి ఏమైందంటే భయమైంది. అంతసేపు ఏడ్చిండు భార్య కోసం.
అందరూ వస్తున్నారు, వచ్చిండ్రు. ఆమె కదిలేసరికి ఏమైంది? భయం అయిపోయింది భర్తకి. ఏంది ఈమె ఇట్లా కదులుతుంది? నిజమే కదండి, చనిపోయిన వారి పక్కకు ఒకటేసారి మనం చూడడానికి వెళ్ళినప్పుడు లేస్తే భయం అవుతుందా కాదా? అవుతుంది. డాడీ ప్రేయర్ చేసి వచ్చేసాడు. మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ గారు ఈమె లేసింది అని చెప్పిండు. హల్లెలూయా. ఆమె ఇప్పుడు సేవ చేస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు సేవ చేస్తుంది. ఆమెది చాలా చిన్న స్వరం. చూడండి, విశ్వాసము, వాక్యము, దేవుని మాటతో భక్తుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఈ దేనికి? దేవా, ఈ ఆత్మని నీ సన్నిధానం చేర్చుకొని ప్రార్థన చేసి వచ్చాడు. కానీ ఆ ప్రార్థన, నోటి మాట ద్వారా ఆ శవము లేచింది. హల్లెలూయా. ఈరోజు అలాంటి విశ్వాసము నీకు ఉందా? దేవుడు మరి ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టారు? 5,000 మందికి పంచారు. 5,000 మందికి పంచినాక కూడా హౌ మెనీ బాస్కెట్స్ లెఫ్ట్? 12 బాస్కెట్స్, 12 గంపలు మిగిలాయి. హల్లెలూయా. ఇలాంటి జీవితం, ఇలాంటి తృప్తి, ఇలాంటి విశ్వాసము నీకు, నాకు, అందరికీ ఉండాలి అని కోరుతున్నాను. హల్లెలూయా. ఈ అద్భుతాలు చూడాలంటే అద్భుతాలను నమ్మొద్దండి. ఓన్లీ బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మితే అప్పుడు చనిపోయిన వారు లేస్తారు. ప్రతి ఒక్క కార్యము దేవుడు, విశ్వాసంతో మీరు అడగండి, దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు మన పట్ల. మరి 4వదిగా చూసుకుందాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. హల్లెలూయా. 22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. ఇక్కడ క్లియర్గా రాస్తుంది, మీరు వినువారు మాత్రమై ఉండి. మీరేం చేయాలంట? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అయినాక మిమ్మును మీరు మోసపుచ్చుకొనొద్దు. అంటే ఇది అవుతుందా కాదా అని మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి యుండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అద్భుతాలు కోరవచ్చు, కానీ వాక్యము మరి సరి అయిన విధానంలో అద్భుతాలు పొందుతాం. హల్లెలూయా. సరి అయిన విధానంలో మనము వాక్యాన్ని బట్టి అద్భుతాలు పొందుతాం. ఆమేన్. దేవుడు మన కుటుంబాలతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మరి అద్భుతాలు గొప్పవా, మరి వాక్యము గొప్పదా అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వినుటే మాత్రమే ఉండకండి, మరి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. వాక్య ప్రకారం మనం ఏం చేస్తాం? ప్రవర్తిస్తాం. వాక్యంలో ఏదైతే బోధిస్తాడో అయ్యగారు, అమ్మగారు, మరి వాక్యం ఏ విధంగా సెలవిస్తుందో, దేవుడు ఏ విధంగా మనం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏ విధంగా మనం జీవించమంటున్నాడో ఆ విధంగానే మనం జీవించాలి. హల్లెలూయా. చక్కగా మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆలయంలో జరుగుతూ ఉంది. అనేక స్త్రీలు, యవనస్తులు, మరి పురుషులు ఇక్కడికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. స్త్రీలు ఇంట్లో ఉండకండి. మరి స్త్రీలు ఉట్టిగానే మేము ఇక్కడ ప్రార్థన చేస్తే అద్భుతాలు కార్యాలు అవుతున్నాయి, కానీ ఆ కార్యాలు అయిపోయినాక దేవుని మర్చిపోతా ఉన్నారు. చూడండి, మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు? మోసపుచ్చుకుంటా ఉన్నారు కదండి. దేవుని దగ్గరికి కార్యాలు కావాలని వస్తున్నారు, అద్భుతాలు కావాలని వస్తున్నారు, కానీ వాక్యం అనుసారంగా మీరు జీవిస్తలేరు, వాక్యాన్ని మీరు నమ్మట్లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నా మాటలు మీరు నమ్మాలి, నన్ను మీరు విశ్వసించాలి. వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. గనుక దేవుని యందు మనము ఎడతెగక మనం ఏం చేస్తాం? వాక్యమును విన్నవాడై ఉండి వాక్యము అనుసారము ప్రవర్తించి వారై ఉండుడి. హల్లెలూయా. వాక్యము ప్రవర్తించి వారై ఉండాలంట మనము ఈరోజు. మరి దేవుడు మంచి మాటలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి కీర్తనల గ్రంథం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 119, 119, 105, 105. కీర్తనల గ్రంథం 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అద్భుతాలు అవసరాలు తీరుస్తాయండి. చూడండి, అవసరాలు అద్భుతాలు తీరుస్తాయి, కానీ వాక్యం మనల్ని గమ్యానికి చేరుస్తుందంట. ఆమేన్. హల్లెలూయా.
మన గమ్యానికి ఏంటిదండి చేసేది? వాక్యమే చేరుస్తుంది. ఈ దేవుని మాటలే నేను ఆఖరి వరకు గమ్యానికి నడిపిస్తుంది, అద్భుతాలు కాదు. హల్లెలూయా. మరి దేవుని వాక్యము, నీ వాక్యమే నా పాదములకు దీపము. మనం ఎక్కడికి వెళ్ళినా లైట్ లేకపోతే మనం నడవగలుగుతామా అండి? నడవలేం. వెయిట్ కదా, లేకపోతే ఏదైనా టార్చ్ అని వేసుకొని మనం నడుస్తాం చీకట్లో, అవునా కదా అండి? మరి దేవుడు మనకి ఎలాంటి అపాయం కలగనీయకుండా ఆయన వాక్యముతో మరి మన పాదాలకు దీపమై మరి నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన మనను వెలిగింపజేస్తా ఉన్నాడు. దేంట్లో వెలిగింపజేస్తున్నాడు? ఆయన సన్నిధానంకి వస్తా ఉన్నాం మనం కదండి. మనం ఆయన సన్నిధానంకి వచ్చి వెలిగింపబడతా ఉన్నాం. హల్లెలూయా. మన త్రోవలను దేవుడు వెలిగింపజేస్తా ఉన్నాడు. దేని ద్వారా? వాక్యము ద్వారా. మరి వాక్యంతో మనం ఏం చేయాలా? ఉదక స్నానం చేసుకోవాలి. హల్లెలూయా. ఉదయమే లేచి ఆదివారం దినంన మరి దేవుని ఆలయంకి మన కుటుంబంతో వచ్చి దేవుని సన్నిధానంలో గడపాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం గడుపుతామో అనేక కార్యాలను మనం చూస్తాం. మంచిగా ఉదయం జామున లేచి ఆయన సన్నిధానంలో 3 గంటలకు లేచి మొరపెట్టండి, దేవుని కార్యాలను మీరు చూస్తారు. హల్లెలూయా. స్త్రీలు హెబ్రీ స్త్రీలు వలె ఉండాలి, పురుషులు కూడా అదే విధంగా ఉండాలి, చురుకుగా. హల్లెలూయా. ఎందుకంటే సేవ చాలా విస్తరింపబడుతుంది, కోత చాలా విస్తారమంట, పనివారు చాలా కొద్దివారై ఉన్నారు. దేవుని వాక్యానికి మరి అద్భుతాలు చూసేవారిగా ఉండకండి, వాక్యం వినేవారిగా, వాక్యం చెప్పేవారిగా తయారవుదాం. హల్లెలూయా. మరి దేవుని వాక్యము అవసరాలు, మరి అద్భుతాలు అవసరానికే వస్తున్నాం మనం చాలా మంది, కొంతమంది కాదు, చాలా మంది. దేవుడు నాకు అద్భుతాలు చేస్తేనే తర్వాత సరే, ఈరోజు నాకు కుమారుడు వచ్చాడు, ఇల్లు వచ్చేసింది, మరి వాహనం కొనుక్కోవాలనుకున్న వాహనం వచ్చేసింది, అన్నీ నా కుటుంబ పరిస్థితులు అన్నీ తీర్చబడ్డాయి, జాబ్ వచ్చేసింది, ప్రమోషన్స్ వచ్చేసాయి, కుటుంబ పరిస్థితుల్లో నేను ఏవైతే అనుకున్నానో అన్నీ తీర్చినాయి. గుడి ఎందుకు అనుకుంటారు, దేవుడు ఎందుకు అనుకుంటారు. ఇంట్లో బైబిల్ ఉన్నా కూడా అది షెల్ఫ్లో పెట్టేసి ఉండని, చదువుదాంలే అనుకుంటాం. కానీ నో, మనని మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు, నువ్వు అవసరతల కొరకు రాలేదు, దేవుని మాటలు వినడానికి వచ్చావు. హల్లెలూయా. దేవుని వాక్యం అంట నీ పాదాలకు దీపమై ఉంది. హల్లెలూయా. నా త్రోవకు వెలుగై ఉంది. ఎందుకంటే నేను ఏ అపాయంలో, ఏ హానిలో, ఏ కీడులో పడనీయకుండా ఆయన నిన్ను భద్రపరుస్తా ఉన్నాడు. ఇంకొకటి చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగువచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. ఆమేన్. ఆఖరిగా ఏంటిదంటే, యేసుక్రీస్తు వాక్యం ప్రకటించుట కొరకు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. కానీ ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడంట? కేవలం వాక్యాన్ని ప్రకటించడానికి చేశాడంట అద్భుతాలు. హల్లెలూయా. నమ్ముతున్న వారందరం గట్టిగా చప్పట్లు కొడదామా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఎంతమందికి కనబడ్డాడండి? 12 మంది శిష్యులకు కనబడ్డాడు. అక్కడ ఉన్న మార్త, మరియలు, యోహాను, అక్కడ ఉన్న వారికి అందరికి కనబడ్డాక ఆయన ఇక్కడ వాక్యంలో చూసి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. హల్లెలూయా. విన్నవారు, చూసిన వారు యేసుక్రీస్తు ప్రభుల సువార్తను, ఆయన తిరిగి లేచాడని ప్రతి ఒక్కరికి ప్రకటించారంట. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? ప్రకటించారు. అద్భుతాన్ని వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఈరోజు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీలో నాలో ఉన్నాడని నమ్ముచున్నాను. ఆమేన్. అద్భుత కార్యాలు చేయడానికి మన కుటుంబంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పట్టుకొని ఉట్టి వాక్యాన్ని బిలీవ్ చేస్తావో అప్పుడే అద్భుత కార్యాలు చూస్తావంట. హల్లెలూయా. అద్భుతాలు ఆగిపోవచ్చు, కానీ వాక్యం ఎప్పటికీ ఆగిపోదంట అండి. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు కూడా వాక్యం ప్రకటించడం కొరకే అద్భుతాలు చేశాడంట. కానీ అద్భుతాలు కన్నా దేవుని వాక్యమే గొప్పది. ఆమేన్. అద్భుతాల కన్నా ఏంటిది గొప్పది? వాక్యమే. మనం అద్భుతాల గురించి ధ్యానించట్లేదు, కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యంతో, విశ్వాసంతో
ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ఉదయజామున, మధ్యాహ్నం జామున, రాత్రి జామున ఎప్పుడైతే నెమురు వేసి చదివి నీకు ఆదరణ కలిగిస్తుందో అప్పుడే నువ్వు అద్భుత కార్యాలను చూస్తావు. ఆమేన్. దేవుడు మరి మనందరినీ మరి ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనం ఏం చూసుకున్నామండి? అద్భుతాలు ఆగిపోవచ్చు కానీ వాక్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రెండవదిగా ఏం చూసుకున్నామండి? అద్భుతాలు కండ్లకు కనబడతాయి కానీ వాక్యం హృదయాన్ని మారుస్తుంది. మూడవగా ఏం చూసుకున్నాం? అద్భుతాలు విశ్వాసాన్ని మరి సహకరిస్తాయి కానీ వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. నాలుగవదిగా అద్భుతాలు కోరవచ్చు కానీ వాక్యము అవసరానికి అద్భుతాలు పొందుతాం. హల్లెలూయా. మరి ఐదవదిగా అద్భుతాలు అవసరాలు తీరుస్తాయి కానీ వాక్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? గమ్యానికి చేరుస్తుంది. మరి ఆరవదిగా యేసుక్రీస్తు వాక్యము ప్రకటించుట కొరకు రాలేదు కానీ యేసుక్రీస్తు వాక్యం ప్రకటించడానికి వచ్చాడు, అద్భుతాలు చేయడానికి కాదు. హల్లెలూయా. దేవుడు మరి ఈ వాక్యంతో మనందరితో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా అండి? దేవుడు మన కుటుంబ పరిస్థితుల్లో కూడా ఎన్నో అవసరతలు, అక్కర్లు తీరుస్తూ మరి ఎన్నో విధాలుగా మనం నడిపిస్తూ ఉన్నాడు. మరి ఒక ఆమెనంట మరి ఒక కోర్టుకి వెళ్ళిందంట అండి. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళిందంట. మరి అక్కడ ఎవరు ఉంటారు? జడ్జి ఉంటాడు, లాయర్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు కదా. అక్కడ పోయి జడ్జితో అంటుందంట, నించొని బోన్లో నించొని అంటుందంట. ఏమంటుందంటే, నాకు డివోర్స్ కావాలి, నాకు విడాకులు కావాలి అంటుంది. ఒక ఆమె మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అంటే విడాకులుగా, మనం అందరం అట్లనే అనుకుంటాం మ్యారేజ్ అయిందని. సరే అమ్మ చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు తను అంటది, ఏమన్నా ప్రాబ్లమా అంటే, లేదు చెప్పు నీ భర్త ఏమన్నా హింసిస్తున్నాడు, దేనికి నువ్వు డివోర్స్ కొడుతున్నావు అంటే, నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అంటది. మీకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అంటది. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అంటున్నావేంటి? ఆయనకు కూడా కొంచెం జడ్జికి ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం అవ్వట్లే. వీళ్ళని అంటారంటే సోలినామీ అంటారు. ఏమంటారు అంటే సింగిల్ పర్సన్ వాళ్ళంతల వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటారు కదా, అంటే పిచ్చితనంగా వాళ్ళంతల వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటారు కదా. సో ఆమె అంతలా ఆమె మోనిలామీ అంటే ఏంటంటే ఇతరులను మ్యారేజ్ చేసుకొని, అంటే హస్బెండ్ మగవాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం మోనిలామీ అంటారు. మరి పాలినామీ అంటే ఏంటంటే ఒక్కరు ఒక 15 మంది, ఇద్దరు ముగ్గురిని అలా చేసుకుంటారు చూడు, దాన్ని అంటారు. మరి సోలినామీ అంటే ఒక్కరే వాళ్ళని ఊహించుకొని వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటారు. జడ్జి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు లేదు నాకే ఇష్టం అనిపించి నేను పెళ్లి చేసుకున్నా అంటది. నాకు డివోర్స్ కావాలి. అరే మే పిచ్చిదా మెంటల్దా అసలు ఏం మాట్లాడుతుంది? ఇక్కడికి వచ్చి ఆయన కొంచెం కన్ఫ్యూజింగ్లో ఉంటాడు. కన్ఫ్యూజింగ్లో ఉండి మరి ఒక్కసారి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. సరే అమ్మా ఇది నిజంగా జరిగిందండి. September 15, 2024 మీరు కావాల్సింటే చూసుకోండి. September 15, 2024లో జరిగింది ఇది. ఆ జడ్జి కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆ జడ్జి కూడా ఏమని తీర్పిస్తాడంటే, సరే నీకు ఇప్పటి నుంచి ఈ September 2024 నుండి నీకు డివోర్స్ రాసిస్తున్నా. ఏమంటాడు? 2024 నీకు ఇది చేస్తున్నాను, మరి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆమె ఎంత ప్రశాంతంగా వస్తుంది తెలుసా అండి బయటికి? ప్రశాంతంగా వచ్చి అమ్మ నాకు స్వేచ్ఛ దొరికింది నన్ను నాలో నుంచి. చూడండి ఈ లోకంలో అంటే ఒక భాగస్వామి దొరకకపోతే, ఒక వేరే వాళ్ళు దొరకకపోతే వాళ్ళని ఊహించుకొని వాళ్ళని ఇది చేసుకొని కోర్టు వరకు వెళ్ళిపోతున్నారు. ఇది ఏంటి సమాజం ఏమైపోతుంది? హల్లెలూయా. సమాజం ఏమైపోతుందండి? దేవుడు మరి ఈరోజు మరి ఆ వ్యక్తి మరంతా కన్ఫ్యూజింగ్గా మాట్లాడింది అక్కడ జడ్జితో. ఈరోజు మనకు కూడా ఆ కన్ఫ్యూజన్ ఉండొచ్చు కదండి. అదే కన్ఫ్యూజన్లో ఇంకా ఉన్నాం. ఆ యొక్క కన్ఫ్యూజన్ నుంచి విడిపించడానికి దేవుడు స్త్రీకి ఒక నరుని సృష్టించాడు. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీని నరుని సృష్టించి మరి భార్యాభర్తలుగా దేవుడు జతపరిచి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మరి ఈ దినాలలో ఆ కన్ఫ్యూజన్ లోకంలో విచిత్రమైన ప్రజలు ఉన్నారండి, విచిత్రమైన ప్రజలు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి?
హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు మన వాక్యంతో మరి ఇన్ని అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, మనందరితో అద్భుత కార్యాల గురించి దేవుడు మాట్లాడాడు. ఆ అద్భుతాలు గొప్పవా, వాక్యము గొప్పదా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విధేయత కలిగి నమ్మి ఆయన వాక్యం అనుసరిస్తావో అప్పుడే యేసుక్రీస్తు అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు నా ప్రియ సంగమా. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతాలతో, మనం ఆశ్చర్య కార్యాలతో దేవుడు మన హృదయానికి నెమ్మదిని, మరి ప్రశాంతతను, ఆశీర్వాదాలను మన కుటుంబాలందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా. మరి ఇతరులతో మనము చెడు స్నేహం కాకుండా యేసుక్రీస్తు ప్రభులతోని స్నేహం చేస్తాం. నీకు ఇరుగు పరుగు వారు మరి అదే మెంటల్ రిగార్డెడ్తో ఆమె మాట్లాడింది అక్కడ. ఆ మెంటల్ ప్రజలు చాలామంది లోకంలో ఉన్నారు. నీవు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అమ్మగారు అయ్య దగ్గరికి రండి, లేకపోతే నీకు సంఘం దగ్గరలో ఉంది, హల్లెలూయా, ఆలయంకి వచ్చి ప్రార్థన చెయ్యి. ఏ యొక్క సహాయం అవసరం లేదు. అప్పుడు నీ జీవితంలో నీ యొక్క ప్రభువే నీకు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. దేవుడి వివాక్యంతో మనందరినీ ఆదరించి దీవించి మీ కుటుంబాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.